నెల్లూరు నగరంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో డీవైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని డీవైఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహరమణ తెలిపారు. నెల్లూరు నగరం బాలాజీనగర్లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభల వాల్ పోస్టర్ను ఆయన నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం నరసింహరమణ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు వీఆర్సీ గ్రౌండ్ నుంచి నర్తకి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఆ ర్యాలీలో డీవైఎఫ్ఐ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు. ఈ ర్యాలీలో నగరంలోని, జిల్లాలోని యువతీ యువకులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు పాల్గొనే జయప్రదం చేయాలని వారు కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు అనేక వాగ్దానాలు చేసిందని, ఆ వాగ్దానాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, వెంటనే కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ కార్యదర్శి గోను చైతన్య, నగర ఉపాధ్యక్షులు రాజేష్, శేఖర్, నగర కమిటీ సభ్యులు హర్ష, రూరల్ కమిటీ సభ్యులు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకి రాష్ట్ర వ్యాప్తంగా 450 నుంచి 500 మంది నిరుద్యోగులు ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు హాజరవుతూ ఉన్నారు. 1వ తేదీ మధ్యాహ్నం 4 గంటల నుంచి ర్యాలీ బహిరంగ సభ వీఆర్సీ గ్రౌండ్ నుంచి నర్తకి సెంటర్ వరకు జరుగుతుంది. అనంతరం 2, 3 తేదీల్లో ఇండోర్ మీటింగు డాక్టర్ జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత మహాసభ 15వ రాష్ట్ర మహాసభ కర్నూలులో జరిగినటువంటి మహాసభలో తీసుకున్న తీర్మానాలు, నిర్ణయాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను నిర్వహించడం కోసం ఈ యొక్క రాష్ట్ర మహాసభ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అదేవిధంగా ఖాళీ పరిశ్రమల్లో ఏదైతే భూములు తీసుకున్నటువంటి పరిశ్రమల పేరుతో భూములు తీసుకున్న పరిశ్రమలు నిర్మించి నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మాట మార్చాయి. పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, ఎన్ని పోస్టులు మేము భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మాట మార్చి నిరుద్యోగుల యొక్క ఆశలకి నిరాశలు కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు మారాయి. ఆ తరుణంలో నెల్లూరు నగరం ఈ రాష్ట్ర డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు వేదిక కాబోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, డ్రగ్స్, గంజాయి ఈ జిల్లాలో చాప కింద నీరులాగా వెళ్తూ ఉంది, దాన్ని అంతం చేయాలని, నిరుద్యోగాన్ని రూపమాపాలని, పారిశుద్ధ్యాన్ని బాగుపరచాలని, ఏదైతే జన్జీ ఆశలకు అనుగుణంగా నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన ఈ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపైన ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించబోతా ఉన్నాం. గత మహాసభలో చేసిన తీర్మానాలని, నిర్ణయాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలని రూపొందించడానికి డీవైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలు వేదిక కాబోతున్నాయి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు యువతకి ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని చెప్పేసి, గత కూటమి ప్రభుత్వం కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి రకరకాల వాగ్దానాలు చేశారు. యువతకి ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, వాటిని అమలు చేయలేదు. కేవలం 10,060 పోస్టులతో రీసెంట్గా మన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకి ఒక జాబ్ క్యాలెండర్ పడుతుంది. కానీ మన రాష్ట్రంలోనే కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ లక్షల ఉద్యోగాలతో మొత్తం కలుపుకొని కూడా మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా గంజాయి నెల్లూరు జిల్లాలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ మేము అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామని చెప్పారు. ఇంతవరకు కనీసం నిర్మూలక చర్యలు కూడా తీసుకోకపోవడం వల్ల గంజాయి విపరీతంగా వాడుకలోకి వస్తూ ఉంది. స్కూల్ పిల్లలు సైతం ఈరోజు గంజాయిని వాడుతూ ఉన్నారు. వీటిని రూపుమాపాలని చెప్పేసి, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి ఇలాంటి అన్ని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించేందుకు డీవైఎఫ్ఐ మహాసభ వేదిక కాబోతోంది. ప్రధానంగా సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకి వీఆర్సీ గ్రౌండ్ నుంచి భారీ ర్యాలీ జరగబోతా ఉంది. ఈ ర్యాలీలో ఆల్ ఇండియా అధ్యక్ష కార్యదర్శులు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. కావున నెల్లూరు నగరంలోనే కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా పాల్గొని దీపం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.